శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర పట్టణం యాదవ కళ్యాణ మండపం వద్ద ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో ఇండియన్ డిజైన్ గార్మెంట్స్ లో ఉద్యోగుల నియామకాలు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ మడకసిర ప్రాంతంలో ఇండియన్ డిజైన్ గార్మెంట్స్ లో దాదాపుగా 3000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. నిరుద్యోగుల సమస్యలు తీర్చడానికి మడకసిర ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొస్తున్నట్లు తెలిపారు. సూచన మేరకు తిప్పేశ్వర గారు, నేను, సోమశేఖర్ గారు ఆ యాజమాన్యాన్ని కలిసి త్వరలో ఆ గార్మెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించండి, మాకు మీరు ఆ గార్మెంట్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తే 3000 మంది మహిళలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. తర్వాత డైరెక్ట్గా ఉద్యోగ అవకాశాలు మీరు కల్పించిన వాళ్ళు అవుతారు. ప్రభుత్వం నుంచి, నాయకుల నుంచి, ప్రభుత్వ అధికారుల నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి వాళ్ళని అడిగి ఒప్పించుకొని ఈరోజు జాబ్ మేళా కార్యక్రమాన్ని ఆ సంస్థ యాజమాన్యం పంపినటువంటి జనరల్ మేనేజర్లు సోమశేఖర్ గారు అందరూ వచ్చి జాబ్ మేళాలో పాల్గొని మహిళలకి ఆ ఫ్యాక్టరీ నుంచి ఉన్నటువంటి ఉపయోగాల్ని చెప్పడం జరిగింది. వరలక్ష్మి వ్రతం రోజు ఆ ఫ్యాక్టరీని ఘనంగా ప్రారంభించాలని చెప్పేసి ఆ యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. అవే కాకుండా ఇంకా ఇతర కంపెనీలను కూడా, గార్మెంట్ ఫ్యాక్టరీలను కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి ఈ నియోజకవర్గంలో కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో బెంగళూరులో ఉన్నటువంటి మడకసిర నియోజకవర్గం నుంచి వలసపోయినటువంటి వాళ్ళందరినీ వెనక్కి పిలిపించి జీవనోపాధి కల్పించేటువంటి క్రమంలో భాగంగా ఈ కార్యక్రమాలని చేపడతా ఉన్నాం. ఖచ్చితంగా మడకసిర నియోజకవర్గాన్ని పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.